ఒక ముఖ్య గమనిక, ఇప్పుడు మీరు ఏదైతే యూరోప్ ట్రిప్ వీడియోస్ చూస్తున్నారో దానికి రిలేటెడ్ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. కొంచెం చివరి వరకు చూడండి, అప్పుడే మీకు రాబోయే వ్లాగ్స్ని కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేయగలుగుతారు. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటేనే మీరు ఫ్యూచర్లో ట్రిప్ ప్లాన్ చేసుకునేటప్పుడు కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మీరు ఇందాక మీరు చూసినట్టుగా యూరోప్ ట్రిప్ స్టార్ట్ చేశాను. గ్రీస్ నుంచి వచ్చేసి వేరే కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, అట్లా ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇప్పుడు మీరు ఫుల్ టైం యూట్యూబర్ కదా, ఎందుకు ఎక్కువ టైం స్పెండ్ చేయట్లేదు ఆ కంట్రీస్లో అని మీకు థాట్ రావచ్చు, లేదా కొంతమంది ఆల్రెడీ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో దానికి ఆన్సర్ ఏంటంటే వీసా అని చాలా ఇంపార్టెంట్. మనకు వాడు ఎంత వ్యాలిడిటీ ఇచ్చాడు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్స్ని చాలామంది మర్చిపోయి ఏం చేస్తారంటే షెంజన్ జోన్లోకి వచ్చేసిన తర్వాత వాళ్ళు చిన్న లూప్ ఉంటుంది దాంట్లో, దానికి పట్టించుకోకుండా వెళ్ళిపోయేసరికి వీళ్ళు ఇమిగ్రేషన్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు పెనాల్టీ కట్టాల్సి వస్తుంది. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వచ్చేసరికి నేను షెంజన్ వీసాకి 6 monthsకి అప్లై చేశాను. ఇది నేను సెకండ్ టైం అప్లై చేయడం. ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు నాకు 15 రోజులు మాత్రమే ఇచ్చాడు. ఈసారి నేను 6 monthsకి అప్లై చేస్తే 45 days డ్యూరేషన్స్ ఇచ్చాడు. 45 daysలో నేను 30 days మాత్రమే షెంజన్ జోన్లో ఉండాలి. సో దీనికి అనుగుణంగా ఎంటైర్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. సో ఆ 45 days అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, డేట్ కూడా వాడేస్తాడు. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే May 1st నుంచి స్టార్ట్ అవుతుంది నా వీసా వ్యాలిడిటీ, June 15th ఎండ్ అయిపోతుంది. ఈ 45 రోజుల్లో 30 రోజులు మాత్రమే నేను షెంజన్ జోన్లో ఉండాలి. సో దీనికి అనుగుణంగా ట్రిప్ అంతా ప్లాన్ చేసుకోవడానికి లిటరల్లీ 2 months టైం పట్టింది నాకు. ఇందులోనూ ఒక ప్రాబ్లం ఏం జరిగిందంటే నా దగ్గర స్టార్టింగ్లో ఫండ్స్ తక్కువ ఉండడంతో ఒక చిన్న ప్రమోషన్ వస్తే నేను శ్రీలంక వెళ్ళాను. మీరు ముందు వీడియో చూసుంటారు. అక్కడ శ్రీలంక వెళ్ళే టైం ఎప్పుడు వచ్చింది అంటే నా షెంజన్ వీసా వ్యాలిడిటీ డేట్ ఎప్పుడైతే వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పినట్టుగా May 1st ఎగ్జాంపుల్, May 1st నుంచి నా వీసా వ్యాలిడిటీ కౌంట్ స్టార్ట్ అయింది అనుకుందాం. ఆ డేట్ రోజునే నా శ్రీలంక వెళ్ళాల్సి వచ్చింది. అంటే 5 days అక్కడే పోయారు శ్రీలంకలో. సో దానికి అనుగుణంగా ఇప్పుడు నా దగ్గర మిగిలింది 40 days. ఈ 40 days ఆఫ్ డ్యూరేషన్లో 30 days మాత్రమే నేను స్టే చేయగలుగుతాను ఈ షెంజన్లో. మరి దీన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి? ఇప్పుడు నా దగ్గర ఉంది ఓన్లీ 40 days. ఈ 40 daysలో ఓన్లీ 2-3 కంట్రీస్ మాత్రమే చూస్ చేసుకొని దాంట్లో ఎక్కువ రోజులు ఉండాలా, లేదా యాజ్ ఎ టూరిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకొని ఇంపార్టెంట్ ప్లేస్లన్నీ చూపించుకుంటూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ కంట్రీ చూపిస్తే దాంట్లో మీకు ఏది నచ్చింది మీరు రాబోయే టైంలో మీరు ట్రిప్కి వచ్చే టైంకి దాన్ని మీరు యాడ్ చేసుకుంటారా అనేది ఒకటి నేను ఆలోచించిన. సో నేను ఆలోచించినప్పుడు నాకేమనిపించిందంటే చూద్దాం ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఆ డీటెయిల్గా రూరల్ ప్లేస్లు కానీ విలేజ్ కానీ ఆ లోకల్తో కానీ పెట్టుకుందాం పంచాయతీ. ఫస్ట్ థింగ్, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, లిమిటెడ్ ఫండ్స్ ఉన్నాయి, లిమిటెడ్ టైం ఉంది, ఈ వీసా నానా కష్టాలు పడితే వచ్చింది. ఈ 3 పాయింట్లను దృష్టిలో పెట్టుకుని నేనేం చేశానంటే ప్రజెంట్ ఓన్లీ టూరిస్టిక్ పాయింట్లో వెళ్దాం. మన దగ్గర ఉన్న టైంని మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఏవే ఇంపార్టెంట్ ప్లేస్లు చూపించాలో అన్నీ చూపించుకుంటూ వెళ్దాం. ఒకటి ఎకనామికల్ అవ్వాలి అండ్ ఇంకోటి మోస్ట్ ప్లేస్లు కవర్ చేసి ఉండాలి. సో అందుకోసమే ఈ ట్రిప్ నేను కొంచెం పరిగెత్తిస్తున్నట్టు అనిపిస్తుంటుంది మీకు. సో మీరు చాలామంది చెప్తున్నారు లోకల్తో ఇంటరాక్ట్ అవ్వండి, విలేజెస్కి వెళ్ళండి అని చెప్పి. ఆ లోకల్తో ఇంటరాక్షన్ గురించి మళ్ళీ మాట్లాడతాను ఇదే వీడియోలో. విలేజెస్కి ఎందుకు వెళ్ళట్లేదు అంటే యూరోప్ ఈజ్ వన్ ఆఫ్ ది ఎక్స్పెన్సివ్ ప్లేస్ భయ్యా. లిటరల్లీ రోజుకి 2000 ఫుడ్కే పెట్టుకోండి మీరు, రోజుకి 2000 ఫుడ్కే. నా మినిమం డేస్ 30 days అయిపోయాను మీకు. ఇంకా ఎప్పుడో చాలా పెద్ద ట్రిప్ ఇది. ఇంకా 30 days ఇంటూ రోజుకి 2000 ఫుడ్కే వేసుకున్నా కూడా, సగం కడుపుకి దీన్ని సగం కడుపుకి పెట్టుకున్నా కూడా ఫుడ్కే 60,000 నుంచి 70,000 రూపాయలు పోతాయి జస్ట్ ఫుడ్కే. ఇంకా ట్రాన్స్పోర్టేషన్, హోటల్స్, ఫ్లైట్స్ సంగతి పక్కన పెట్టండి. సో చాలా ఎక్స్పెన్సివ్ ప్లేస్. దీన్ని మనం చాలా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. మనం లోకల్స్తో వెళ్ళాలి, లోకల్ కల్చర్ చూపించాలి. ఇవన్నీ మనం వీసా ఈజీగా వచ్చే కంట్రీస్లో మనకంటే తక్కువ బడ్జెట్లో, అంటే అంత ఎక్స్పెన్సివ్ కానీ కంట్రీస్కి వెళ్ళినప్పుడు చూపిస్తే బాగుంటుంది. ఇంత ఎక్స్పెన్సివ్ ప్లేస్కి వచ్చేసి అవన్నీ చూపిస్తూ కూర్చున్నాం అనుకో, ఇప్పుడు నా బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువ టైంలో రిస్క్ పెట్టుకుంటే ఆగమైపోతా. ఎస్, అలాంటి వీడియోస్కి రీచ్ ఎక్కువ ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా ఓన్లీ నేను టూరిస్టిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఆలోచిద్దాం ఈ ట్రిప్కి. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత వీసా మనకి ఈజీగా వచ్చి తక్కువ ఖర్చున్న కంట్రీకి వెళ్ళి మీరు అన్నట్టుగా మన స్టైల్లో ఖచ్చితంగా గుమ్ముదాం. సో ఇప్పుడు ఏ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి అంటే, ఒకటి మనం షెంజన్ వీసా ఫ్రమ్ అండ్ టు ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు వ్యాలిడిటీ ఇచ్చాడు, అందులో వాడు ఎన్ని డేస్ ఆఫ్ స్టే ఇచ్చాడు. ఒకటి షెంజన్ జోన్లో నుంచి నేను గ్రీస్లో నుంచి ఎగ్జిట్ అయిపోయి బాల్కన్ కంట్రీస్లోకి ఎంటర్ అయ్యాను, అల్బేనియా. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నేను అల్బేనియాలోనే ఎక్కువ రోజులు ఉందామా అంటే మళ్ళీ మనం ఆ షెంజన్ జోన్ సంబంధించిన డేస్ ల్యాప్స్ అయిపోతాయి. సో అందుకోసం ఏం చేస్తారంటే అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్లు ఏమున్నాయి, 2 రోజులు ఉన్నామా, అక్కడ నుంచి నెక్స్ట్ కంట్రీకి వచ్చామా బాల్కన్లోనే,
మరి డైరెక్ట్ అక్కడ నుంచి షెంజన్స్కి వెళ్ళిపోయి ఎక్కువ రోజులు గడపచ్చు కదా అంటే మళ్ళీ అక్కడ నుంచి ఫ్లైట్ తీసుకుంటే ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. బస్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, బాల్కన్లో అక్కడ ఇంపార్టెంట్ ప్లేస్లు చూపించామా, మళ్ళీ బస్ అక్కడ నుంచి ఇంకో బాల్కన్ కంట్రీ, అక్కడ ఒక 2 రోజులు ఇంపార్టెంట్ ప్లేస్లు చూపించామా, అట్లా షెంజన్ జోన్లోకి వెళ్తాం. షెంజన్ జోన్లో నేను ఎక్కువ రోజులు ఎక్కడ పెట్టుకున్నానంటే ఇటలీలో పెట్టుకున్నాను. ఇటలీ తర్వాత ఇంకో కంట్రీ వస్తుంది, అక్కడ పెట్టుకున్నాను. మెజారిటీ ఆఫ్ ద డేస్ నాకు షెంజన్ జోన్లో అక్కడే పోయాయి. నా దగ్గర ఉన్న మిగతా డేస్ని బాల్కన్ కంట్రీస్ పక్కన పెడితే గ్రీస్ 5 days ఆల్రెడీ తినేసింది, ఇటలీ 5 days 15 days పోయింది. మిగతా 15 daysలో ఒక 5 to 6 days లాస్ట్లో వస్తుంది. నా దగ్గర మిగిలింది 10 days. ఆ 10 daysలో చాలా షెంజన్ జోన్లో ఉన్న కంట్రీస్ కవర్ చేయాలి. లిటరల్లీ ఎట్లా పరిగెడతా అంటే ఈ ట్రిప్ మీకు అర్థం కాదు. ప్రతి 2-3వ రోజుకి నేను జర్నీలో ఉంటున్నా. ఫస్ట్ 15-20 days లిటరల్లీ రన్నింగ్. మీకు అది తెలియదు అని చెప్పి వ్లాగ్స్ సింపుల్గా కామ్గా కూల్గా కానీ చేస్తున్నాను. సో హోప్ మీరు అది అర్థం చేసుకోండి. లోకల్తో ఇంటరాక్షన్ ఎందుకు చేయట్లేదు అంటే ఈ తెల్లతోలు కొంచెం రేసిస్ట్లే భయ్యా. కొంచెం మన ఇండియన్ స్కిన్ కనిపిస్తే కొంచెం దూరంగానే చూస్తుంటారు. నల్లతోలు కొంచెం రేసిస్ట్ ఫీలింగ్ ఎక్కువ వీళ్ళకి. సో అందరూ అలా ఉంటారంటే అందరూ అలా ఉండరు. బట్ యా, ఇప్పుడు వాళ్ళతో మనం వెళ్ళి గెలుక్కొని అనవసరంగా మనము మటని వాడుటని నాకున్న షార్ట్ టెంపర్కి నేను రచ్చయ్య చేసుకోవడం కంటే మనం మన స్టైల్లోనే టూరిస్టిక్ పాయింట్లో వచ్చామా, చూసామా, పోయామా, అంతే. అంతకుమించి ఏం పెట్టుకోవద్దు ఇంకా. సో లోకల్ స్టైల్ వ్లాగ్స్ అన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఈ యూరోప్ వ్లాగ్స్ మాత్రం ఇట్లా వెళ్ళిపోతాయి ఫాస్ట్గా. నాతో నేనంతవరకు నా బెస్ట్. అక్కడక్కడ లోకల్స్ మంచిగా ఫ్రెండ్లీగా అనిపిస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం అలాంటివి. లోకల్ ఫుడ్ విషయానికి వచ్చేసరికి ఎందుకు చూపించట్లేదు అంటే యూరోప్లో లోకల్ ఫుడ్ అంటే ఏమి ఉండదు బ్రో. అన్ని క్రూజెంట్, బర్గర్స్, ఆ స్వీట్స్, పిజ్జాలు అన్నీ ఇవే, అంతకుమించి ఏముండదు. అందులోనూ ప్రాబ్లం వచ్చేసరికి ఏమవుతుందంటే ఇప్పుడు అవేనే చూపిద్దామంటే అన్ని బీఫ్లు, పోర్కులు ఎత్తుక్కొని తినాల్సి వస్తుంది. వెజ్, చికెన్ ఆప్షన్స్ చాలా తక్కువ. సో అందుకోసం కొంచెం ఎక్స్పెరిమెంట్ కూడా చేయలేము. అందులోనూ ఫుడ్ చాలా ఎక్స్పెన్సివ్. ఒక పూట నేను నాతో పాటు అవి తెచ్చుకున్నాను, ఏమంటారు ప్రోటీన్ బార్స్ ఆర్ డ్రై ఫ్రూట్స్ బార్స్. మెజారిటీ ఒక్క పూట మాత్రమే ఫుడ్ తిన్నాను, మిగతా 2 పూటలు అవిడతాని లేదా ఫ్రూట్స్. సో అట్లా వీడియో చేస్తున్నాను లేదో SD కార్డ్ ఫుల్ అంట. ఇదొక హెడేక్. డైలీ డాటా అంతా ల్యాప్టాప్లో కాపీ చేసుకోవాలి. ఇట్లా ఫోన్లో స్టోరేజ్ తక్కువ కదా, మళ్ళీ దాన్ని అంతా క్లియర్ చేయాలి. దీనికే సరిపోతుంది టైం అంతా. కొంచెం బ్యాలెన్సింగ్కి ఇబ్బంది అవుతుంది, బట్ తప్పదు. సో ఈ సిరీస్ అయితే ఇట్లా మేనేజ్ చేసుకోండి. ఓన్లీ టూరిస్టిక్ పాయింట్లో ఓన్లీ ప్లేస్లు ఎంజాయ్ చేయండి. ఈ ఎంటైర్ చూపించే దాంట్లో మీరు ఖచ్చితంగా ఏదో ఒక టైంలో మీరు యూరోప్ అయితే వస్తారు బ్రో. చూడాల్సిన ప్లేసే తప్పకుండా. సో దీంట్లో చూపించిన ప్లేస్లో మీ వీసా వ్యాలిడిటీని బట్టి, మీకు ఇచ్చే వీసా వ్యాలిడిటీని బట్టి మీకు ఏ కంట్రీ నచ్చిందో దాన్ని యాడ్ చేసుకోండి ఐటనరీలోకి. సింపుల్. అండ్ ట్రిప్ అయిపోయిన తర్వాత కుదిరితే నాకు నచ్చిన ప్లేస్లు అన్నీ కలిపి ఒక ఫుల్ టూర్ ప్లాన్ లాంటిది చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ వీడియోని, ఈ సిరీస్ని అయితే ఎట్లా ఎంజాయ్ చేయండి. ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత మీరు అన్నట్టుగా కొంచెం అట్లా లోకల్స్తో అవన్నీ కుమ్ముదాం ఇంకా. ఓకేనా? సీ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్.